హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భరత్ రాజేశ్వరి కన్న కొడుకని తెలుసుకొని భరత్ని చంపాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేశ్వరి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య పుట్టినరోజు కావడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలోనే రాజేశ్వరి భరత్ ప్రణతిలను తీసుకొని పుట్టినరోజుకు వస్తుంది. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో ఇదేంటి, అవని పిలవడమేంటి, అమ్మ భరత్ని తీసుకొని ఇక్కడికి రావడమేంటి, అసలు ఏం జరుగుతుంది, అమ్మ మామ్ ఏం చేస్తుందో కూడా తనకి అర్థం కావడం లేదు అని పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే పల్లవి రాజేశ్వర్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఏంటి మామ్, నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? అసలు ఆ పల్లవి నిన్ను ఇదే విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఇక్కడికి రానని చెప్పినా బలవంతంగా నా మాట వినకుండా నన్ను ఇక్కడికి పంపించావు. ఇప్పుడు ఆరాధ్య పుట్టినరోజుకు వచ్చి నన్ను ఇన్సల్ట్ చేశావు. ఏంటిది మామ్, నువ్వు ఏం చేస్తున్నావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, తను చెప్పినట్టు నేనేమీ వినడం లేదు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. నువ్వేమీ కంగారు పడకు, ఆ అవని సంగతి నేను చెప్తాను కదా అని చెప్పి ఇక రాజేశ్వరి బయటికి వస్తుంది. పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇక రాజేశ్వరి, భరత్, ప్రణతీలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అవని వెంటనే రాజేశ్వరిని పిలిచి, చూడు పిన్ని, నీతో కాస్త మాట్లాడాలి, అలా పక్కకి వస్తావా అనగానే అప్పుడు రాజేశ్వరి అవనితో పాటు అలా పక్కకి వెళుతుంది. ఇక అది చూసిన పల్లవి, ఇదేంటి, అవని మళ్ళీ మామని తీసుకుపోతుంది, ఏం చెప్తుంది, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి చాటుగా వెళ్ళి అవని రాజేశ్వరి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరి, ఏంటి అవని, ఏం జరిగింది, నువ్వు నిజం బయట పెట్టకూడదని నువ్వు చెప్పినట్టు నేను భరత్ని, ప్రణతిని తీసుకొని పుట్టినరోజుకు వచ్చాను. ఇంకా ఏం కావాలి, మళ్ళీ నన్ను ఇంకా ఏ విషయం చెప్పి బెదిరించాలనుకుంటున్నావు అని రాజేశ్వరి అనగానే అప్పుడు అవని, చూడు పిన్ని, నువ్వు మర్యాదగా భరత్ని మా అమ్మ దగ్గరికి పంపించు, లేకపోతే పల్లవి నీ సొంత కూతురు కాదని పల్లవితో చెప్పేస్తాను. అసలు నిజం అందరి ముందు బయట పెడతాను. పల్లవి మా అమ్మ కూతురని, భరత్ నీ కొడుకని నిజాన్ని బయట పెడితే భరత్ నిన్ను అసహించుకుంటాడు. పల్లవి కూడా నిన్ను అసహించుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఒంటరి దానివైపోతావు, ఆలోచించు అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏంటి అవని, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, మళ్ళీ నిజాన్ని బయట పెడతానంటావేంటి? చూడు, భరత్ నా కన్న కొడుకు, ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. పల్లవి నేను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అసొంటి నా కూతుర్ని మీనాక్షి దగ్గరికి పంపించొద్దు అనగానే అప్పుడు అవని, చూడు పిన్ని, భరత్ నీ వారసుడు, కావాలంటే భరత్ని కొద్ది రోజులు నీ దగ్గర ఉంచుకో, కానీ పల్లవికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ నీ కన్న కొడుకని తెలిస్తే పల్లవి నీకు దక్కదు అని అవని అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి, లేదు అవని, ఈ విషయం ఎప్పటికీ పల్లవికి తెలియనివ్వను అని చెప్పి ఇక అవని, రాజేశ్వరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ చాటుగా విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, రాజేశ్వరమ్మ నాకు కన్న తల్లి కాదా? మీనాక్షి నా కన్న తల్ల? ఇన్ని రోజులు మామ్ ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అంటే భరత్ మీద మామ్కి చాలా ప్రేమ ఉంది, నేనంటే మామ్కి ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళనని చెప్పినా కూడా నన్ను బలవంతంగా మామ్ ఇక్కడికి పంపించింది. అంటే భరత్నే తన కన్న కొడుకులాగా చూసుకుంటుంది. మామ్కి నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆ భరత్ మీద చూపిస్తుంది. ఇక ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం భరత్ మీద రాస్తుంది. లేదు, భరత్ రాజేశ్వరి అమ్మ కన్న కొడుకని తెలిస్తే ఇక నేను ఊరుకుంటానా అని చెప్పి పల్లవి చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక అది చూసిన రాజేశ్వరి, అమ్మ పల్లవి, వస్తానమ్మా, పదరా భరత్
అని చెప్పి రాజేశ్వరి భరత్ని ప్రణతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి ఆలోచిస్తూ, లేదు, భరత్ మామ్కి దగ్గరైతే ఇక తన యావదాస్తి మొత్తం భరత్ మీదే రాచేస్తుంది. అలా జరగకూడదు అంటే భరత్ని మామ్కు దూరం చెయ్యాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. అవును, భరత్ని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి. అలాగైతేనే 2 రోజులు భరత్ గురించి బాధపడుతుంది, ఆ తర్వాత మర్చిపోతుంది అని చెప్పి ఇక పల్లవి తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు పల్లవి, చూడండి, మీకు కావలసినంత డబ్బిస్తాను, కానీ ఆ రాజేశ్వరి మేడం దగ్గర ఉన్న ఆ భరత్ గారిని మీరు కిడ్నాప్ చేసి తీసుకురావాలి అని పల్లవి చెప్పగానే ఆ మాటలు విన్న రౌడీలు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? చక్రధర్ సార్ ఈ విషయం తెలిస్తే ఊరుకోరు. అవని తమ్ముడు భరత్ని కిడ్నాప్ చేస్తే అవని కూడా ఊరుకోదు. వద్దు మేడం, మేము ఈ పని చెయ్యలేము అని అనగానే అప్పుడు పల్లవి, చూడండి, నేను చెప్తున్నాను కదా, మీ మీదికి ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా నేను చూసుకుంటాను. ముందు ఆ భరత్ గారిని కిడ్నాప్ చేసి తీసుకురండి అనగానే ఇక ఆ రౌడీలు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక వెంటనే రౌడీలు ఫోన్ పెట్టేస్తారు. భరత్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే భరత్ రోజులాగానే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అలా కాస్త దూరం వెళ్ళేసరికి కార్ ఒక్కసారే స్టాప్ అవ్వడంతో ఇక భరత్, ఇదేంటి కారు ఒక్కసారే ఆగిపోయింది, ఏమై ఉంటుంది అని చెప్పి వెంటనే కార్ దిగి దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే అది గమనించిన రౌడీలు భరత్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్, ఏం జరిగింది అనగానే అప్పుడు భరత్, సడన్గా కార్ ఆగిపోయింది, ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని అనగానే ఇక వాళ్ళు, మేము చూస్తాం సార్ అని చెప్పి ఆ కార్ని చెక్ చేస్తున్నట్టు నాటకమాడుతూ వెంటనే భరత్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అది చూసిన భరత్, ఏయ్, ఎవర్రా మీరు, నన్ను వదిలేయండి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు భరత్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళి కిడ్నాప్ చేస్తారు. ఇక వెంటనే రౌడీలు తన ఫోన్ తీసి పల్లవికి ఫోన్ చేస్తారు. ఇక వాళ్ళ నుండి ఫోన్ రావడంతో పల్లవి, అంటే వీళ్ళు చెప్పిన పని చేశారు, ఆ భరత్ గారిని కిడ్నాప్ చేసి బంధించారా అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అనగానే అప్పుడు వాళ్ళు, మేడం, మీరు చెప్పినట్టే చేశాం, ఆ భరత్ గారిని కిడ్నాప్ చేసి బంధించాం, వెంటనే మీరు వచ్చేయండి అనేసరికి ఇక పల్లవి, సరే వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి పల్లవి ఇక అక్కడికి వెళ్తుంది. భరత్ని అలా కిడ్నాప్ చేయడం చూసిన పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భరత్ పల్లవిని చూసి, సిస్టర్, నువ్వా, నన్నీళ్ళ నుంచి కాపాడు సిస్టర్ అని అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏంట్రా నిన్ను కాపాడేది, నిన్ను కిడ్నాప్ చెయ్యమన్నదే నేను, అలాంటి నేను నిన్నెలా కాపాడుతాననుకున్నావు అనగానే భరత్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కిడ్నాప్ చేయడమేంటి అనగానే అప్పుడు పల్లవి, అవునరా, మా అమ్మ నిన్ను తన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చుకుందో ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఈరోజే నీ గురించి, మా మామ్ గురించి నిజం తెలిసింది. చూడు, నువ్వు మా మామ్ దగ్గరే ఉంటే ఇక మా మామ్ తన ఏవదాస్తిని నీ పేరు మీదన రాసేస్తుంది, అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను అనగానే భరత్కి ఏమీ అర్థం కాదు. ఏంటి సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు, రాజేశ్వరమ్మ నా మీద ఆస్తి రాయడమేంటి అనగానే అప్పుడు పల్లవి, చూడు భరత్, రాజేశ్వరమ్మ కాదు, తను నీ కన్న తల్లి రాజేశ్వరి అని చెప్పగానే భరత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మ మీనాక్షి, రాజేశ్వరి అంటావేంటి అనేసరికి అప్పుడు పల్లవి, చూడు భరత్, నీలాగే నేను కూడా మా అమ్మ రాజేశ్వరనే అనుకున్నాను, కానీ నిన్ను కన్న తల్లి రాజేశ్వరి, నన్ను కన్న తల్లి మీనాక్షి, అందుకే నిన్ను మా అమ్మ తన సొంతం చేసుకోవాలనుకుంది, తన కొడుకు తన దగ్గరే ఉండిపోవాలనుకుంది, అందుకే మీనాక్షి నుండి నిన్ను దూరం చేసి
మా మామ్ ఇంటికి తీసుకొచ్చుకుంది. చూడు, నేను మీనాక్షి కూతుర్ని. ఆ విషయం తెలిసినా కూడా మా మామ్ నన్ను తన దగ్గరికి పంపించలేదు. అంటే తొందరలోనే తన ఆస్తి కూడా నీ పేరు మీద రాయడానికి మా మామ్ సిద్ధపడుతుంది. అందుకే నిన్ను మా మామ్ దగ్గర ఉంచకుండా కిడ్నాప్ చేశాను. ఇక నిన్ను పైకి పంపించడమే ఆలస్యం అని పల్లవి అనగానే అప్పుడు భరత్, లేదు లేదు సిస్టర్, అలా చెయ్యొద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు పల్లవి, చూడు, ఆస్తి కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. నన్ను కన్న తండ్రి చక్రధర్ని కూడా ఇలాగే దూరం చేశాను. కానీ ఇప్పుడు నువ్వు రాజేశ్వరి కన్న కొడుకువని తెలిసాక నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు అని పల్లవి అనగానే ఆ మాటలు విన్న భరత్, సిస్టర్, నాకు ఆస్తి వద్దు, ఏది వద్దు, నేను మా అమ్మ మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే అప్పుడు పల్లవి, చూడు భరత్, నువ్వు వెళ్ళిపోతావు, కానీ మీ మమ్మీ అదే రాజేశ్వరి వెళ్ళనివ్వదు కదా. ఈ నిజం తెలిసే నన్ను దూరం చేసుకున్న మా అమ్మ నిన్ను దగ్గర చేసుకుంది. అందుకే నాకు అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఇక పల్లవి, ఒరేయ్ చూస్తారేంట్రా, వీన్ని పైకి పంపించండి అనగానే అని పల్లవి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక ఇంతలోనే ఆ రౌడీలు, ఒరే భరత్ చాలా మంచివాడురా, వీన్ని చంపడం మంచిది కాదు. పాపం ఆ మీనాక్షి అవని భరత్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళు డబ్బు గురించి ఇలా వాళ్ళ తమ్మిని చంపేస్తే మంచిది కాదు, వీన్ని వదిలేద్దాం అనగానే అప్పుడు భరత్, చూడండి, నేను పల్లవిని ఎలాంటి హాని చెయ్యను. నాకు ఆ ఆస్తి వద్దు, ఏమి వద్దు. మా అమ్మ మీనాక్షి దగ్గరికే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అనగానే అప్పుడు వాళ్ళు, సరే, కానీ పల్లవి కంట పడకుండా నువ్వు మీనాక్షి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ఇక రౌడీలు భరత్ని వదిలేస్తారు. ఇక ఇంతలోనే రాజేశ్వరి మాత్రం, ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా భరత్ ఇంకా ఇంటికి రాలేదేంటి? అమ్మ ప్రణతి, నీకేమైనా భరత్ ఫోన్ చేశాడా అనగానే అప్పుడు ప్రణతి, లేదత్తా, బావ నాకు ఫోన్ చేయలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అనగానే ఇక రాజేశ్వరి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే భరత్ తన ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తాడు. భరత్ నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, భరత్ ఎక్కడున్నావు నానా, ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు భరత్, చూడమ్మా, ఇక నేను ఆ ఇంటికి రాను, నీ దగ్గర ఉండను, వెంటనే ప్రణతిని మా ఇంటికి రమ్మని చెప్పు అని భరత్ అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నానా, ఏం జరిగింది, ఎందుకు ప్రణతిని రమ్మని చెప్తున్నావు అనగానే అప్పుడు భరత్, అమ్మ అవన్నీ నీకు అనవసరం, ముందు ప్రణతిని మా ఇంటికి వచ్చేయమని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విన్న రాజేశ్వరి, ఇదేంటి, భరత్ నా దగ్గర ఉండాలని నేను తీసుకొచ్చుకున్నాను, కానీ మళ్ళీ ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయాడేంటి, ఏం జరిగింది అని చెప్పి వెంటనే రాజేశ్వరి, అమ్మ ప్రణతి, పదమ్మ భరత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ప్రణతిని తీసుకొని భరత్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి భరత్ మీనాక్షి ఒళ్ళో పడుకొని, ఇక అమ్మ, నిన్ను ఎప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోను, నీ దగ్గరే ఉంటాను, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక భరత్ మీనాక్షితో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజేశ్వరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, భరత్ మళ్ళీ మీనాక్షి దగ్గరికి వచ్చాడు, మీనాక్షిని క్షమాపణ అడుగుతున్నాడు, అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు భరత్ ఇలా మారిపోయాడు అని చెప్పి ఇక రాజేశ్వరి, భరత్ ఏం జరిగింది చెప్పకుండా నువ్వు ఇక్కడికి రావడమేంటి అని రాజేశ్వరి అనగానే అప్పుడు భరత్, చూడమ్మా, ఇక నుండి నేను మా అమ్మ దగ్గరే ఉంటాను, మీ ఇంటికి రాను, ప్రణతి లోపలికి వెళ్దాం పద అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు భరత్, అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే అప్పుడు భరత్, చూడమ్మా, నేను నీ కన్న కొడుకునంట, పల్లవి మా అమ్మ మీనాక్షి కూతురంట, అందుకే నేను నీ దగ్గర ఉంటే నీ యావదాస్తిని మొత్తం నా పేరు మీద రాస్తావని పల్లవి సిస్టర్ భయపడింది, నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకుంది, అందుకే నేను వాళ్ళ నుండి తప్పించుకొని మా అమ్మ దగ్గరికి వచ్చాను. చూడు, మీ ఆస్తి వద్దు, మీరు వద్దు,
మా అంతలో మేము ఇక్కడే ఉంటాము. ఇంకొకసారి మా ఇంటికి రాకండి. ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి అని భరత్ అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇక మీనాక్షి కూడా ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రాజేశ్వరి కొడుకువేంటి? కాదు అనగానే అప్పుడు భరత్ అవునమ్మా, పల్లవి సిస్టర్ ఇలాగే చెప్పింది అనేసరికి ఇక రాజేశ్వరి అవును మీనాక్షి, భరత్ చెప్పింది నిజము. ఆ రోజు మనం ఇద్దరం ఒకేసారి హాస్పిటల్లో పిల్లలకి జన్మడివ్వడంతో ఇక భరత్ నా కడుపున పుట్టాడు, పల్లవి నీ కడుపున పుట్టింది. భరత్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో భరత్ నాకు ఎక్కడ దూరమైపోతాడోనని పల్లవిని తీసుకొచ్చి నా ఒడిలో, భరత్ని తీసుకొచ్చి నీ ఒడిలో పెట్టాడు ఆ చక్రధర్. ఆ రోజు నుంచి పల్లవి నా కూతురు, భరత్ నీ కూతురుగా పెరిగారు. కానీ నిజమేంటో తెలుసా? భరత్ నా కన్న కొడుకు అని రాజేశ్వరి చెప్పగానే ఆ మాటలు విన్న మీనాక్షి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేశ్వరి అయితే ఏం జరిగింది భరత్ అనగానే అప్పుడు భరత్ అవును, పల్లవి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంది. అందుకే నేను ఇక నుండి మీ ఇంటికి రాలేను అని భరత్ రాజేశ్వరికి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ మాటలు విన్న రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఆ పల్లవి నా కన్న కొడుకు భరత్నే చంపాలనుకుంటుందా? ఆస్తి కోసం నన్ను, నా కొడుకుని శాశ్వతంగా దూరం చెయ్యాలనుకుంటుందా? తన సంగతి చెప్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. ఇంతలోనే పల్లవి రాజేశ్వరి ఇంటికి వస్తుంది. పల్లవిని చూసిన రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మా, భరత్ ఎక్కడా? ఇంటికి వచ్చాడా అని పల్లవి అంటూ ఉంటే ఆ మాటలు విన్న రాజేశ్వరి చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి భరత ఇంటికి రావడమా? ఎలా వస్తాడు? నువ్వు రౌడీల పెట్టి భరత్ని కిడ్నాప్ చేయించావు కదా, ఇంకా ఎలా వస్తాడు అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి మామ్, ఏం మాట్లాడుతున్నావు? నేను భరత్ని కిడ్నాప్ చేయించడమేంటి అనేసరికి అప్పుడు రాజేశ్వరి చూడు పల్లవి, జరిగిన విషయం మొత్తం కూడా భరత్ నాతో చెప్పాడు. చూడు, నువ్వు నా కన్న కొడుకునే నాకు దూరం చెయ్యాలని చూసావా? ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి మామ్, ఏంటి మామ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? భరత్ నీ కన్న కొడుకేంటి? నేను భరత్ని కిడ్నాప్ చేయాలనుకోవడమేంటి అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు పల్లవి, నువ్వేంటో, నీ మనస్తత్వమేంటో పూర్తిగా నాకు అర్థమవుతుంది. డబ్బు కోసం నువ్వు ఎంత నీచానికైనా దిగజారుతావు, కానీ నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను. వెంటనే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాను అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి ఎలాగైనా మీనాక్షికి నేను క్షమాపణ చెప్పి నా కొడుకు భరత్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి రాజేశ్వరి అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి మామ్, వద్దు మామ్, ఆ భరత్ని తీసుకురావద్దు. ఆ భరత్ నీ కన్న కొడుకని అవని నీకు అబద్ధం చెప్పింది అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి చూడు, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవి చెంప పగలగొట్టి అక్కడి నుంచి బయటికి గెంటేస్తుంది. ఈ విధంగా రాజేశ్వరి కన్న కొడుకు భరత్ అని తెలుసుకొని భరత్ని చంపాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేశ్వరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.